నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవ. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. దశాబ్దాలుగా చొరబాట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన బెంగాల్ సరిహద్దులు ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నార్త్ 24 పరగణాల జిల్లాల్లోని హకీంపూర్ చెక్పోస్ట్ సాక్షిగా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని ఒక సరికొత్త దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఇన్నాళ్ళు దొంగచాటుగా దేశంలోకి చొరబడిన లక్షలాది మంది బంగ్లాదేశీయులు ఇప్పుడు గుంపులు గుంపులుగా జాతరను తలపించేలా ఒకేసారి సరిహద్దుల వైపు పరుగులు తీస్తున్నారు. దీనిని రివర్స్ ఎక్సోడస్ అంటున్నారు. అంటే వచ్చిన దారినే పట్టి స్వదేశానికి పారిపోవడం. అసలు బెంగాల్ను వణికిస్తున్న ఆ ఒక్క హెచ్చరిక ఏమిటి? ఇన్నాళ్ళు వీరంతా ఇక్కడ ఎలా చలామణి అయ్యారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న, ఇన్నాళ్ళు మమతా బెనర్జీ ప్రభుత్వం వీళ్లను ఎందుకు పెంచి పోషించింది? సమాధానం స్పష్టం, పక్కా ఓటు బ్యాంక్ రాజకీయం. గత టీఎంసీ ప్రభుత్వ హయాంలో స్థానిక రాజకీయ నాయకులు తమ పీఠాలను కాపాడుకోవడం కోసం దేశ భద్రతనే పణంగా పెట్టారు. బంగ్లాదేశ్ సరిహద్దు దాటి వచ్చిన ప్రతి ఒక్కరిని సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా వారికి స్థానిక ముస్లింలనే ముసుగు వేశారు. కేవలం ఓట్ల కోసం స్థానిక నేతలే స్వయంగా రంగంలోకి దిగి అక్రమ వలసదారులకు నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులను క్షణాల మీద తయారు చేసి ఇచ్చారు. ఫలితంగా భారతదేశ పౌరులకు దక్కాల్సిన ఉపాధి, రేషన్, సంక్షేమ పథకాలు దొంగచాటుగా బంగ్లాదేశీయుల పాలయ్యాయి. దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా మారిన ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకు కాలం చెల్లే రోజు రాని వచ్చింది. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో నూతన బీజేపీ ప్రభుత్వం ఏర్పడమే ఆలస్యం. చొరబాటుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇచ్చిన ఆ ఒక్క మాస్ వార్నింగ్ సరిహద్దులను షేక్ చేస్తోంది. జల్దీ జల్దీ బాగో నైతో జో కర్నా హై సర్కార్ కరేగా, అంటే త్వరగా పారిపోండి, లేకపోతే ప్రభుత్వం ఏం చేయాలో అది చేసేస్తుంది. ఈ హెచ్చరిక కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. క్షేత్ర స్థాయిలో సువేందు సర్కార్ తెచ్చిన 3D ఫార్ములా ఉక్కు పాదంలా మారుతోంది. డిటెక్ట్, డిలేట్, డిపోర్ట్. మొదట అక్రమ వలసదారులను గుర్తించడం, వారి నకిలీ గుర్తింపు పత్రాలను రద్దు చేసి ఓటర్ లిస్టు నుండి పేర్లను తొలగించడం, ఆపై నేరుగా బంగ్లాదేశ్కు తరిమి కొట్టడం. ఈ 3D వ్యూహానికే భయపడే ఇప్పుడు లక్షలాది మంది బంగ్లాకు పరుగులు తీస్తున్నారు. గతంలో చొరబాటుదారులు దొరికితే పోలీసులు కేసు పెట్టి కోర్టుకు పంపేవారు. కానీ సువేందు సర్కార్ వ్యూహం మార్చింది. పట్టుబడిన వారిని కోర్టులకు కాకుండా నేరుగా బీఎస్ఎఫ్ సరిహద్దు క్యాంపులకు తరలిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అధికారులు చేపట్టిన డిజిటల్ వెరిఫికేషన్ వలసదారుల గుట్టురట్టు చేస్తోంది. టెక్నాలజీ సాయంతో నకిలీ ఆధార్, ఓటర్ ఐడీలను నిమిషాల్లో కనిపెడుతున్నారు. దీంతో చట్టపరమైన ఇబ్బందులు వచ్చి జైలు శిక్ష పడుతుందనే భయంతో వలసదారులు సర్వస్వం వదిలేసి పారిపోతున్నారు. ఇన్నాళ్ళు భారత్లో తాము పౌరులమని నిరూపించుకోవడానికి వాడుకున్న ఆధార్, ఓటర్ కార్డులను బంగ్లాదేశ్లో అవి దేనికి పనికిరావని, పైగా ఇక్కడ ఉంటే సాక్షులుగా దొరికిపోతామని హకీంపూర్ బార్డర్ రోడ్లపైనే కుప్పలు తెప్పలుగా పారేసి వెళ్తున్నారు. రోడ్లపై పడి ఉన్న ఆ నకిలీ కార్డులే ఇన్నాళ్ళు మమతా బెనర్జీ జరిపిన ఓటు బ్యాంకు అక్రమాలకు సజీవ సాక్ష్యాలు. ఇప్పటి వరకు ఎంతమంది బంగ్లాదేశ్కు వెళ్ళిపోయారు? నదియా, హుగ్లీ, ఉత్తర 24 పరగణాల జిల్లాల నుండి వేలాదిగా మొదలైన ఈ ప్రవాహం ఇప్పుడు లక్షలాది మందికి విస్తరించింది. తొలి దశలోనే వేలాది మందిని అధికారికంగా గుర్తించిన సరిహద్దు దాటించారు. ఇక మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో జైళ్లను తలపించేలా హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. అక్కడ మగ్గడం కంటే స్వదేశానికి వెళ్ళిపోవడమే మేలని వలసదారులు క్యూ కడుతున్నారు. అయితే అధికారులు అక్కడితోనే ఆగడం లేదు.
ఒక్కసారిగా వెళ్ళిపోయిన చొరబాటుదారులు మళ్ళీ ఏ పేరుతోనైనా ఏ నకిలీ డాక్యుమెంట్తోనైనా భారత్లోకి అడుగు పెట్టకుండా ఉండడానికి సరిహద్దు వద్ద ప్రతి ఒక్కరి ఫింగర్ ప్రింట్ మరియు ఐరిస్ స్కానర్లను సేకరించి శాశ్వత డిజిటల్ డేటాబేస్ సిద్ధం చేస్తున్నారు. అంటే ఇకపై భారతదేశంలోకి అక్రమంగా రావాలనుకునే వారికి శాశ్వతంగా డిజిటల్ లాక్ పడిపోయినట్లే. దేశ భద్రత కంటే ఏ రాజకీయ ప్రయోజనము ఎక్కువ కాదు అని సువేందు అధికారి సర్కార్ నిరూపిస్తోంది. చికెన్ స్నేక్ ఆఫ్ ఇండియాగా పిలిచే సిలిగురి కారిడార్ను రక్షించడానికి, సరిహద్దులను బలోపేతం చేయడానికి బీఎస్ఎఫ్కు 120 ఎకరాల భూమిని కేటాయించి కేంద్రానికి అప్పగించారు. రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఈ ఆపరేషన్ పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. ఓటు బ్యాంకు రాజకీయాల కోరల్లో చిక్కుకున్న బెంగాల్ను ఉక్కుపాదంతో విముక్తి చేస్తున్న ఈ సువేందు మార్గ్ పాలనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. జై హింద్, జై భారత్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి తేజస్వి న్యూస్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.